కసిర మండలం ఆమిదలగొందిలో 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ హత్య కేసు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. బాలుడిని అపహరించి కిరాతకంగా హత్య చేసింది బంధువు అశోక్గా పోలీసులు గుర్తించారు. బాలుడి హత్యకు గల కారణాలను ఎస్పీ రత్న వివరించారు. బాలుడి తల్లి పుష్పావతి తనతో అక్రమ సంబంధం పెట్టుకోలేదనే కక్షతో అశోక్ ఈ దారుణానికి పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. పుష్పావతిపై కక్ష పెంచుకొని ఆమె ఇష్టంగా చూసుకుంటున్న కుమారుణ్ణి చంపాడన్నారు. నాగలక్ష్మి అనే మహిళతో కలిసి బాలుడు హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపారు. చేతన్ బొమ్మలు కొనిస్తానని ద్విచక్ర వాహనంలో తీసుకువెళ్లి గొంతు కోసి హత్య చేసి ముళ్ల పొదల్లో పడేసినట్లు తెలిపారు. తమకు ఫిర్యాదు అందడంతో ఆలస్యం కావడంతో బాలుని క్షేమంగా కాపాడలేకపోయామని ఎస్పీ తెలిపారు. జడ్పీ స్కూల్లో 28వ తారీఖు మార్నింగ్ 10:30 గంటల టైంలో 8th క్లాస్ చదువుతున్నటువంటి మరోపురం అనే గ్రామానికి చెందిన ఒక బాలుడు మిస్ అవడం జరిగింది. అతన్ని వరుసకు మేనమామైనటువంటి వ్యక్తే బైక్ మీద తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విషయంలో 1:30-2 గంటల టైంలో ఒక ఫోన్ నుంచి వాళ్ళ తాతగారికి ఫోన్ వెళ్ళడం జరిగింది. నీ మనవడు ఎక్కడున్నాడో చూసుకో అని చెప్పడంతో ఆ తాతగారు వచ్చి తన స్కూల్లో ఆ పిల్లాడు ఉన్నాడు లేదని చెప్పి వెరిఫై చేసుకుంటే అప్పటికే పిల్లవాడు లేడు, స్కూల్ నుంచి వెళ్ళిపోయాడని చెప్పి తెలిసింది. తర్వాత అంతా వెతికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చే ఇన్ఫర్మేషన్ మనకి ఈవినింగ్ 5 o'clock టైంలో వచ్చారు. వెంటనే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. టీమ్స్ని ఫామ్ చేసుకున్నాం. టీమ్స్ని ఫామ్ చేసుకొని ఆ సర్చ్, ఆ ఫోను, టెక్నికల్ ఎవిడెన్స్ ఇదంతా కూడా వర్కౌట్ చేసి అదే రోజు నైట్ పావుగడ అవుట్స్కట్స్ లిమిట్స్లో తెల్లారగట్ల సర్చ్లో బాడీని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. పిల్లవాడి మెడ, నెక్ కట్ చేసి చేతులు టైన్ పురి దారంతో కట్టి డెడ్ బాడీ అక్కడ పడి ఉండడం జరిగింది. అలాగే ఒక 50 meters దూరంలో పిల్లవాడు వేసుకున్న స్కూల్ యూనిఫామ్ సంబంధించిన ప్యాంటు కూడా అక్కడే ఉండటం జరిగింది.